పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అనేక అవస్థలు పడుతుంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రైతుల కష్టాలపై నెల 9న ప్రతి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపడతామని తెలిపారు కాకాని. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలతో పాటు ప్రధానంగా ఈరోజు యూరియాకి సంబంధించి గత కొన్ని నెలలుగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం, చోద్యం చూస్తూ చేతులు ఎత్తేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం. సెప్టెంబర్ 9వ తేదీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్డీఓ కార్యాలయం దగ్గరకు వెళ్ళి అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా దగ్గర నుంచి, గిట్టుబాటు ధరల దగ్గర నుంచి, అదేవిధంగా అకాల వర్షాలు పడి పంట నష్టం కానీ, వర్షాభావంతో పంట నష్టాలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం కానీ, అర్హులైనటువంటి వాళ్ళకి అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా పోవడం కానీ, వీటన్నిటి మీద నిరసన వ్యక్తం చేసి వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రతి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓలకు వినతి పత్రం ఇవ్వాలి ఈ నెల 9వ తేదీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు ఏది చేసినా సరే ప్రకటనలకు పరిమితం కావడం తప్ప రైతు ప్రయోజనాలను ఆశించి కానీ, రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో లేకపోవడం, యూరియాకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే దాని గురించి మాట్లాడకపోవడం, దాదాపుగా 3 నెలలుగా కుంభకర్ణుడి పాత్ర పోషిస్తున్నటువంటి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న నిన్నటి రోజు బయటకు వచ్చి హడావిడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. దాంతోపాటు ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈరోజు ప్రతి వాస్తవిక అంశం మీద, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాల మీద ప్రజలు కానీ, అనేక వర్గాలకు సంబంధించినటువంటి రైతులు కానీ నష్టపోతున్నటువంటి విధానాల మీద ఈరోజు ఏ రోజు వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడానికి ప్రయత్నించినా, ప్రతిపక్షం గొంతు గళమిప్పడానికి ప్రయత్నం చేసినా, దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సిల్లీ గేమ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి అలవాటైపోయింది. అందులో భాగంగా ఈరోజు ఏ రోజైతే మేము దీనికి సంబంధించి ఆర్టీఓల కార్యాలయాల దగ్గరికి వెళ్ళి 9వ తేదీ ఈ నెల 9వ తేదీ నిరసన తెలియజేయాలనుకున్నామో, దానికి సంబంధించినటువంటి దానిలో ఈరోజు హడావిడిగా ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన అచ్చెన్నాయుడిని మాట్లాడమన్నాం. ఆయన మాట్లాడడం, దాంతోపాటు ఈరోజు యూరియా అంత వచ్చింది ఇంత వచ్చింది అని చెప్పి ఆయన ఒక ప్రకటన విడుదల చేశాడు. మేము అడిగేది, ఇంత పెద్ద ఎత్తున యూరియా వస్తుంటే రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూటమి పాలన ఈరోజు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు, కాబట్టి మీరు తెచ్చేటువంటిది రైతులకు అందడం లేదంటే ఇది ఎక్కడికి పోతుంది అనేటువంటిది రైతులు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.